ఎక్కడ ఆంటీ వేసుకోలేదు? ఎక్కడ ఆంటీ ఎక్కడ? కూర్చోండి. అరే మీరు కూర్చోండి బాయ్స్, మీకు ఎందుకు రా స్కార్ఫ్ల గురించి? కూర్చోండి. అందుకే తడిత దగ్గర మనం డమ్మీ అవుతాం. చెప్పు. స్కార్ఫ్ నాకు కట్టరా? స్కార్ఫ్ కావాలా నీకు? అవును అంకుల్. అసలు నువ్వు నిజంగా దేవుని బిడ్డవేనా? అవును అంకుల్. మరి దేవుని బిడ్డవేనప్పుడు నీ స్కార్ఫ్ లేకుండా ఎలా వచ్చావు నువ్వు వీబీఎస్ కి? నేను మర్చిపోయాను అంకుల్. మర్చిపోయావా? yes. ఓకే, అట్లయితే నీకు స్కార్ఫ్ కడతాను. ఓకే. అలానే నోటి మీద వేసుకుని నుంచోండు. ఓకే. ఓకే, నోటి మీద వేసుకోవాలి. ఏంటి ఏలు చూపిస్తున్నావు నాకు? వెళ్ళి నోటి మీద వేసుకోమంటే తబిత. తబిత అంకుల్, నీ స్కార్ఫ్ వేస్తున్నా చూడు ఎంత బాగుందో. ఇది స్కార్ఫ్ కాదు అంకుల్. అదేంటి పడేసావేంటి తబిత? సరే సరే సరే, తబితకి స్కార్ఫ్ వేస్తే కూడా ఉంచుకోలేదు చూసారా? చెప్పు. నాకు స్కార్ఫే కావాలి. వైట్దే కావాలా? అవును, వైట్ది కావాలంట. పిల్లలు మనం అందరం వైట్ వేసుకున్నాం కదా, చూడండి తబిత వైట్ స్కార్ఫే కావాలంట, అలా తీసుకోదంట. అంకుల్ చెప్పు. నాకు స్కార్ఫే కావాలి. స్కార్ఫే కావాలా? సరే కడతావు. నువ్వు మొండిదాను అనుకుంటా కదా తబిత? ఎస్. కనిపిస్తుంది బాగా. ఒకవైపు జుట్టు ఉంది, ఒకవైపు జుట్టు లేదు. అంకుల్ వావ్. ఓకే ఓకే అంకుల్, కళ్ళు కనిపించట్లేదు. ఎలా ఉంది ఇప్పుడు నీకు? బాగట్ అంకుల్. తబిత ఎలా ఉంది పిల్లలు? బాగుందా? చాలా బాగుందా? ఎంత ముద్దుగా ఉందో చూడండి పిల్లలు. మరి మీరు కూడా స్కార్ఫ్ వేసుకోవాలా? ఓకేనా? చెప్పు అంకుల్. చెప్పు. ఈ అన్న బాగా కట్టాడు. అన్న ఇట్రా. వావ్, చాలా మంచి అన్న. ఇట్రా, దగ్గర 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 అన్న. చెవి దగ్గర 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 దగ్గరకంటే ఎల్లు ఏలి బ్రో. దగ్గరికి రా అన్న. చెయ్యి కాదు, నువ్వు దగ్గర రా. ఇట్రా అన్న. అన్న అన్న అన్న, ఐ లవ్ యూ అన్న. ఓకే, మరి నాకు చెప్పవా తబిత? నేను కట్టాను కదా, నాకు బలం ఎక్కువ ఉంది. చెప్పు. ఇక్కడ చాలా మంది స్కార్ఫ్ ప్రతిరోజు కట్టుకొని రావాలా? ప్రతిరోజు కట్టుకోవాలా? లేదు ఈ రోజే కాదు, మా వాళ్ళు రోజు కట్టుకొని వస్తున్నారే. నువ్వు చూస్తున్నావా? అవును అంకుల్. లేదు కట్టుకొని వస్తున్నారు పిల్లలు, రోజు కట్టుకొని వస్తున్నారా మీ స్కార్ఫ్లు? బాయ్స్ కి స్కార్ఫ్ ఉండదు కదా తబిత. వాళ్ళకి ఏముండాలంటే బాయ్స్ కి ఒక మంచి బైబిల్, మంచి సాంగ్ బుక్ తీసుకొని రోజు వస్తున్నారు మా పిల్లల వీబీఎస్ కి. తెలుసా నీకు? ముందు నీ స్కార్ఫ్ జారిపోతుంది, చూసుకో. ఏం కాదులే. లేదు మా పిల్లలకి డిసిప్లిన్ అంటే చాలా ఇష్టం. అంకుల్ చెప్పు. ఇక్కడ చాలా మంది వచ్చింది నా కోసమేనా? నీ కోసమేనా? కాదు, మా పిల్లలందరూ వచ్చింది యేసయ్య కోసం వచ్చారు. పిల్లలు మీరందరూ నా కోసం వచ్చారా, యేసయ్య కోసం వచ్చారా? అర్థమైందా నీకు? నువ్వెవరి కోసం వచ్చావు ఇంతకీ తబిత? నేనా? నీ కోసమే వచ్చా. నా కోసం వచ్చావా? సరే, నా కోసం వద్దులే కానీ మా పిల్లలు యేసు ప్రభువు వారు చనిపోయాడని, ఆయన పిల్లల కోసం రక్తం కాచి ప్రాణం పెట్టాడని వాళ్ళందరూ కూడా యేసు ప్రభువుని నమ్ముకొని ఈ 5 days VBS లో న్యూ లైఫ్ టెంపుల్ లో వాళ్ళు మంచిగా తీర్మానం చేసుకొని ఉన్నారు. తెలుసా? నేను కూడా తీర్మానం చేసుకున్నా అంకుల్. నీకు తెలుసా తీర్మానం అంటే? తీర్మానం చేసుకున్నా. నేను కూడా ఈ రోజు నుంచి యేసయ్యకు థాంక్యూ చెప్తాను అంకుల్. తీర్మానం అంటే ఏంటో తెలుసా నీకు? ఏదో పెళ్లిళ్ళలో కుట్టే తీర్మానం కాదు. తీర్మానం అంటే యేసయ్యతో ఒడంబడిక చేసుకోవడం, వాగ్దానం చేసుకోవడం. యేసయ్య నా కోసం ప్రాణం పెట్టాడు, ఇక నేను యేసయ్య కోసమే జీవిస్తాను అనేది చేసుకో. చెప్పు. మీ పిల్లలు కూడా తీర్మానం తీసుకున్నారా? తీసుకున్నారు. మరి మా పిల్లలు తీర్మానం, పిల్లలు చాలా మంచోళ్ళ పిల్లలు. మీ తీర్మానం తీసుకున్నారా? ఓకే, ఎంతమంది చేసుకున్నారు? రైజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, యేసయ్య కోసం మీరు తీర్మానం చేసుకున్నారు కదా. చూసావా తబిత ఎంత? అయితే
రేపు ఆ. తీర్మానం తీసుకున్న వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొస్తారా? తీసుకొస్తారు. పిల్లలు తీసుకొస్తారా మీరు? రేపు ప్రతి ఒక్కళ్ళు కూడా, రేపు ఫైనల్ డే కదా. నేను కూడా నా ఫ్రెండ్ తీసుకొస్తాను అంకుల్. తీసుకొస్తావా? నిజమా? మా వీధిలో ఉన్న, మా ఇంటి పక్కన ఉన్న ఫ్రెండ్స్ అందరినీ వీడియోస్ చాలా బాగుంది, అన్ని బాగా చెప్తున్నారని చెప్పి తీసుకొస్తాను అంకుల్. సర్లే కానీ నువ్వు ఇంతకు ఎక్కడి నుంచి వచ్చావు? నీ పేరేంటి? నీ ఊరు మా ఏంటి? ఊరా? మా ఊరు నందిగామ పక్కన కొండపల్లి. కొండపల్లి 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 నందిగాం పక్కన కాదే, విజయవాడ పక్కన కదా. అక్కడి నుంచో వచ్చాను అంకుల్. అక్కడి నుంచి వచ్చావా? ఎస్. నీకు తెలిసిందా ఇక్కడ న్యూ లైఫ్ టెంపుల్ లో వీబీ జరుగుతుందని? అవును అంకుల్, పెద్ద పోస్టర్లు వేశారు కదా రోడ్డు మీద. పిల్లలు తబిత చూడండి కొండపల్లి నుంచి వచ్చిందంట వీబీఎస్ కోసం. ఫ్రెండ్స్ తీసుకొస్తారా ఇక్కడ? తీసుకొస్తారా? ఎంతమంది తీసుకొస్తారు? రైజ్ యువర్ హ్యాండ్స్. చూసావా తబిత, మా పిల్లలను చక్కగా చెప్తున్నారు. రేపు చూద్దులే. పిల్లలు మీరంతా ఫ్రెండ్స్ తీసుకొస్తారా? మీరంతా గుడ్ చిల్డ్రనా, బ్యాడ్ చిల్డ్రనా? yes or no? no 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 yes yes yes. సరే, మా పిల్లలు వీబీఎస్ లో మంచి సాంగ్స్ నేర్చుకున్నారు తబిత. నేను కూడా నేర్చుకున్నా అంకుల్. నువ్వా? నీ మొహం Yes. చూస్తే అలా అనిపించట్లేదే. నువ్వే కదా నేర్పించింది. మరి నేనే కదా, నేను నేర్పించాను. నువ్వు నేర్చుకున్నావా? నేర్చుకున్నా. అసలు నువ్వు ఎక్కడ కూర్చున్నావు? మాకు కనిపించలేదే. అక్కడ 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 కూర్చున్నా. అక్కడంటే చెట్టు మీద కూర్చున్నావా? అంకుల్ బయట? నేను పాడనా? సరే, ఒక పాట పాడు మరి, మా పిల్లల కోసం మంచిగా పాడు ఒక పాట. ఎంతో స్పెషల్, నేను ఎంతో స్పెషల్, దేవుని ఆలోచన. కరెక్టేనా అన్నా? కరెక్టేనా అంకుల్? ఓ అంకుల్, ఓ అంకుల్, ఇక్కడే ఉన్నా. కరెక్టేనా? అంటే ఇగో నీ పాట విని నాకు భయం వేసి బయటికి వెళ్ళిపోయా. ఓ అయితే మీ పిల్లలు పాడమని చెప్పండి. అంత బాగా పాడేవు నువ్వు. ఇప్పుడు మా పిల్లలు పాడతారు చూడు మరి. ఓకే, రెడీ 1 2 పిల్లలు 3 స్టార్ట్. పాడండి గట్టిగా. ఎంతో స్పెషల్. ఆ పిల్లలు చూడండి, తబిత ఎంత బాగా పాడిందో కదా, బొంగురు గొంతు వేసుకొని. నీది చాలా బాగుందిలే. మా పిల్లలు మంచి స్వీట్ వాయిస్, తెలుసా? అంకుల్ చెప్పు. నాకు టైం అవుతుంది, నేను వెళ్ళిపోతున్నా. నువ్వు ఎందుకు అట్లా అరుస్తున్నావు? మా పిల్లలు బాగా పాడతారు చూడు. ఇంకోసారి రాను కూడా రా. 1 2 3 స్టార్ట్. ఎంతో స్పెషల్, నేను ఎంతో స్పెషల్, దేవుని ఆలోచన నేను ఎంతో స్పెషల్. గట్టిగా. ఆర్డినరీ వ్యక్తిని కాను. గట్టిగా. ఆర్డినరీ వ్యక్తిని కాను. చూసావా తబిత నోరు మూసుకుపోయింది. సరే, నేను ఇంటికి వెళ్తున్నా. రేపు నా ఫ్రెండ్స్ తీసుకొస్తా, సరేనా? సరే, రేపు వస్తే వచ్చావు కానీ మంచిగా స్కార్ఫ్ కట్టుకొని ఓకే, మంచిగా జుట్టు చూపుకొని రావాలి. ఓకే. ఇలా అడ్డదిడ్డంగా అసహ్యంగా వస్తే మా పిల్లలకి అసహ్యం వేస్తుంది మిమ్మల్ని చూసి. సరే అంకుల్. మంచిగా రెడీ వస్తావా నువ్వు? నువ్వు కూడా రెడీ రా అంకుల్. నేను కూడా. ఓకే, బాగా చల్లదూకొని రా అంకుల్. ఓకే ఓకే. పౌడర్ పూసుకొని రా అంకుల్. పౌడర్ పూసుకునేనా? వద్దు. లిప్స్టిక్ పెట్టుకొని రా అంకుల్. మా పిల్లలకి దేవుడు ఇచ్చిన అందం ఉంది, చాలు. పౌడర్ వద్దు. నువ్వు పూసుకో. ఓకే అంకుల్, బాయ్ అంకుల్. పిల్లలు అందరికి తబితాకి బాగా చెప్తారా? ఓకే, బాయ్. గట్టిగా చెప్పాలి. బాగా చెప్పండి. బాయ్. పిల్లలు మీరు కూడా రేపు మార్నింగ్ ఎన్ని గంటలకు రావాలి? రేపు మనకేముంది? ఫైనల్ డే కదా, ప్రొసెషన్ ఉంది కదా. ఎన్ని గంటలకు వస్తారు? 6:30 కల్లా వచ్చేయాలి, ఓకేనా? మంచిగా రెడీ అయ్యి వైట్ స్కార్ఫ్స్, వైట్ డ్రెస్ వేసుకొని అందరూ రావాలి. 6:30 కల్లా వస్తారా? తబిత 6 కల్లా వచ్చేస్తుందంట, ఓకేనా? రేపు మీరేం చేస్తారో తెలుసా? తబిత వాళ్ళందరం తీసుకుని వస్తుందంట రేపు ర్యాలీకి. మరి మీరు తీసుకొస్తారా రేపు? ఎంతమందిని తీసుకొస్తారు? నా వైపు చూడాలి, అందరు నా వైపు చూడాలి. అందరికీ కిరీటాలు ఉంటాయి,
అందరికీ బయట గాస్పెల్ ఉంటుంది, యాక్షన్ సాంగ్స్ ఉంటాయి రోడ్డు మీద. ఓకేనా? అందరూ వస్తారా? రేపు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క ఫ్రెండ్ని మీరు తీసుకొని రావాలి. ఓకేనా? తీసుకొస్తారా? వెరీ గుడ్. రేపు ఉదయం 6:30 కల్లా వచ్చేయాలి. వస్తారా అందరూ? వెరీ గుడ్. కూర్చోండి, అందరు కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. అట్లాగే అందరు కూర్చోండి అన్న. టీచర్స్ బయటికి వెళ్ళే పిల్లలందరినీ దయచేసి ఉంచండి. కిందకి వెళ్ళాలి, అందరు కిందకి వెళ్ళాలి, కిందకి వెళ్ళాలి. ప్రార్థన 1. మోకరించాలి. మనోహర్ 1 2 3 మోకరించాలి అందరూ. టీచర్స్ మోకరింప చేయండి పిల్లల్ని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, ఈ దినమంతా కూడా VBS 4 దినము పరిచయలో మీరు చేసిన సహాయం బట్టి వందనాలు. దేవ, పాడిన పాటలు, యాక్షన్ సాంగ్స్, ప్రభు మెయిన్ లెసన్స్, అలాగే క్లోజింగ్ లెసన్, పపెట్ షో, గ్రూప్ డిస్కషన్స్ అన్నింటిలో కూడా సహాయపడేందుకు వందనాలు. దేవ, పాల్పొందిన పిల్లలందరూ కూడా మరలా వెళ్తున్నారు. తోడుగా ఉండి వారి మార్గాల్లో నీ కాపుదలు ఇచ్చి రేపటి దినము కొరకై సిద్ధపరచండి. రేపు చివరి దినము ఇంకా ఘనముగా మీ నా మహిమార్థమై ఈ పరిచర్య జరిగినట్లు సహాయం చేయండి. ఈ దినం ప్రభు, ఎవరైతే ఈ పరిచర్యలో తమ ప్రభు మరి ప్రయాస ఎవరైతే పడుతూ వచ్చారో వారందరికీ కూడా మీ దీవెన దయచేయండి. మీ యొక్క ముద్ర ఈ పరిచర్యపై ఉంచమని వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్న తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. రేపు అందరూ కూడా చివరి రోజు కనుక గాస్పల్ ప్రొసెషన్ ఉంది. అందరూ కూడా త్వరగా రావాలి. 7 గంటల కల్లా ఇక్కడ ఉండాలి. 6:30 కల్లా ఇక్కడ ఉండాలి విత్ పేరెంట్స్తో. పిల్లలు 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 రేపు మనం 6:30 కల్లా గ్యాదర్ అవ్వాలి. మనకు రేపు లవ్ ఫీస్ట్ కూడా ఉంది. ఏముంది? రేపు మనకు లవ్ ఫీస్ట్ ఉంది. మీ పేరెంట్స్ని కూడా తీసుకొని రావాలి, మీ ఫ్రెండ్స్ని తీసుకొని రావాలి. ఓకేనా? మీ చుట్ట వాళ్ళందరినీ తీసుకొని రావాలి. ఓకేనా? టీచర్స్